నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేతముక్కల అగ్రహారానికి మహర్దశ, బొల్లినేని కుటుంబ సభ్యులతో. కండ్లకుంట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. జన్మనిచ్చిన అమ్మను, జన్మనిచ్చిన ఊరిని మర్చిపోకూడదని పెద్దలు అంటారు. దానికి నిదర్శనమే బొల్లినేని కుటుంబీకులు. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం గ్రామంలో పూర్ణచంద్ర ఫౌండేషన్ ద్వారా కీర్తిశేషులు బొల్లినేని రాఘవరావు, బొల్లినేని పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అగ్రహారం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో పాఠశాల కమ్యూనిటీ హాల్కి మరమ్మతులు చేయించారు. గ్రామంలో పొలం వెళ్లాలంటే వాగుతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు మేమున్నామని బొల్లినేని శరత్ బాబు, కృష్ణమోహన్, డాక్టర్ నూతక్కి శ్రీధర్రావు, వేణుగోపాల్ ముందుకొచ్చారు. వాగుతో ఇబ్బంది లేకుండా వంతెన నిర్మాణానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము గ్రామ ప్రజల సమక్షంలో భూమి పూజ చేశారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలతో అట్టుడికిన ఈ గ్రామం జిల్లాలో నేడు అభివృద్ధిలో దూసుకుపోతుంది. కేతముక్కల అగ్రహారం పలు గ్రామాలకు దిక్సూచిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. పూర్ణచంద్ర ఫౌండేషన్, బీకేఎం ఇన్ఫ్రా ప్రాజెక్టు వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో ముందుకెళ్ళడానికి ప్రధానమైన నిదర్శనం ఇవాళ కేతముక్కల అగ్రహారంలో మరి క్రీస్టేషన్లు బొల్లినేని పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ గారు డిఎంహెచ్ఓగా చేశారు. వారి పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. P4 ద్వారా ఈ గ్రామంలో, అదేవిధంగా బొల్లినేని రావు గారి వాళ్ళ అబ్బాయి కూడా వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము. P4 కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ వాగు ఉండి, ఈ వాగుకి పొలాలు పోవటానికి వాటికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ వాగుని వాళ్లే సొంతంగా కడతామని చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లి P4 ద్వారా మరి ఇరిగేషన్ అధికారులు కూడా, మైనర్ ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని దాదాపు ₹1 కోటి నిధులతోటి వాళ్లే ఈ బ్రిడ్జిని కడతా ఉన్నారు. అంటే రైతులకు ఉపయోగపడుద్ది, పొలాలు పోయి రావడానికి ఈ కార్యక్రమంలో దీన్ని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక ఉదాహరణ. P4 అనే కార్యక్రమం ఈ విధంగా చేయటం అంటే ఎవరైతే బాగా సెటిల్ అయ్యారో వాళ్ళకున్న లాభాల్లో ఒక 30% ఈ విధంగా డొనేట్ చేయటం, సొంత గ్రామాలని అభివృద్ధి చేసుకునే పరంగా రావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా 3 గుళ్ళు ఉన్నాయి. ఆ గుడి చుట్టూ ప్రహరీ గోడను కూడా P4 ద్వారా వాళ్లే కట్టిస్తున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమంలో మొన్నే మహానాడు కూడా చక్కగా జరుపుకున్నాము. ఇవాళ 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కూడా అన్ని మరి రొంపిచెర్ల గ్రామంలో కూడా విజయవంతంగా ఒక డీజే పెట్టుకొని గ్రామస్తులందరూ కూడా, మండల గ్రామ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అంటే ప్రతి కార్యక్రమాన్ని ఓ పండుగలాగా చేసుకునే ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి క్రీస్టేషన్లు బొల్లినేని పూర్ణచంద్రరావు గారు, రాఘవరావు గారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోహార్ బొల్లినేని పూర్ణచంద్రరావు గారు, జోహార్ బొల్లినేని రాఘవరావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కోడెల. ఈరోజు నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం గ్రామంలో డాక్టర్ బొల్లినేని పూర్ణచంద్రరావు గారు, బొల్లినేని రాఘవరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి శరత్తు, అలాగనే వాళ్ళ శ్రీధరు వాళ్ళు ఇవాళకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక మైనర్ ఇరిగేషన్ బ్రిడ్జిస్ శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో సుమారు 40 లక్షల రూపాయలు వాళ్ళకు ట్రస్ట్ తరపున వాళ్ళు భారా ఇచ్చి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆ కుటుంబ సభ్యులంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. ఈ గ్రామానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే గ్రామంలో ఉన్నటువంటి శివాలయం, ఆంజనేయ స్వామి గుడి, ఆ టెంపుల్స్ కూడా ప్రహరీ గోడను కూడా నిర్మించడానికి వాళ్ళే ఇవాళ వాళ్ళ కుటుంబం, వాళ్ళ ట్రస్ట్ తరపున ఎంత అయితే అంత డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున, అలాగనే గ్రామ ప్రజల తరపున ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నకిరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు,
ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం స్వర్ణ గ్రామ పంచాయతీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 3-ఫేజ్ కరెంట్ డంపింగ్ యార్డ్ ప్రహరీ గోడను ప్రారంభించారు. లక్ష్యం జరుగుతుంది. అట్లాగే ఎంపీ గారు కృష్ణారావు గారు అందరం కూడా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం. ముఖ్యంగా హెల్త్ సబ్ సెంటర్, గ్రామ సచివాలయం రాబోయే రోజుల్లో గ్రంథాలయం కట్టాలని ఉద్దేశం. అదేవిధంగా పిఎం సూర్య గారు దాదాపు 1,50,00,000 రూపాయలతో ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్తంభాలు మార్చడం కానీ, పవర్ డీటీఆర్లు కానీ, 3-ఫేజ్ కరెంట్, 24 hours కరెంట్ కానీ ఎన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎన్ని పొద్దు నుంచి గ్రామంలో కార్యక్రమంలో పాల్గొని అన్ని జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఏమి ఇబ్బంది లేకుండా ఏది కావాలన్నా సరే ప్రజలకు అందుబాటులో చేసే దశగా ఈ ప్రయాణం చేస్తున్నాం. దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చాము. ఇప్పటికీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా దేశంలో ఇచ్చాము. ఆర్టీసీ బస్ ద్వారా స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి కార్యక్రమం చేశాము. ఉచితంగా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం, పిల్లలు చదువుకోవడానికి టీచర్స్ డిఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్స్ తీసుకునే కార్యక్రమం చేశాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వచ్చాయి. రైతు బంధు కార్యక్రమం చేశాం. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేశాం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది. ఎస్సీ ఎస్టీని దాదాపు కోట్లాది రూపాయలతో 6 లక్షల కనెక్షన్ సూర్యీకరిస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3-ఫేజ్ కరెంట్ ఇవ్వడం కోసం దాదాపు 10,000 కోట్లతో ఆర్బీఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతాయి. 60% పరైపోయింది. ఇంకొక 30% ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసేస్తాం. మొత్తం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాం. అగ్రికల్చర్ కనెక్షన్ చేస్తున్నాం. పవర్ పోకూడదనే ఉద్దేశంతో కరెంట్ ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ తోటి కూడా పవర్ పోకూడదనే దానికోసం చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ చేస్తున్నాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మా నియోజకవర్గంలోనే 2 సబ్స్టేషన్స్ ఇచ్చారు. శంకుస్థాపన చేశారు. గుడిబండ, ఉప్పలపాడు 2 సబ్స్టేషన్స్ శంకుస్థాపన నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను సోమవారం ఉదయం పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే చదలవాడ పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం, దాసరపాలెం గ్రామాల్లో పెన్షన్లను పంపిణీ చేశారు. తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో మరి వాళ్ళ పెన్షన్ కార్యక్రమాలని 10 మందికి ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భారతదేశంలో కూడా ఎక్కడ కూడా మరి ఇంత పెన్షన్స్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయటం, అదేవిధంగా దివ్యాంగులకి 3,000 6,000 చేయటం, మరి 15,000 రూపాయలని మరి 100% ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు, అదేవిధంగా పెరాల్సి వచ్చిన వాళ్ళు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని విధాలు అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రతి అధికారులు అందరూ కూడా ప్రజల్లోకి వచ్చి 1వ తేదీన పెన్షన్స్ ఇవ్వడానికి అందరం కూడా ప్రజల్లోకి వస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నర్సరావుపేట ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సరావుపేట మండలం కోటప్పకొండలో కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువతకు విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యాన్ని, పోరాట స్ఫూర్తిని యువతకు గుర్తు చేశారు. సోమవారం కోటప్పకొండ శ్రీ షిరిడి సాయిబాబా కమ్యూనిటీ హాల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎన్నో కుటుంబాలు ప్రాణాలు అర్పించి ఇవాళ 100 సంవత్సరాల చరిత్రగా ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నామంటే అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అదే ఏఐవైఎఫ్. దీనికంటే ముందు ఏఎస్ఎఫ్ ఉంది, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా నాయకులందరూ కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆనాడు సిహెచ్ఎల్ కాంతారావు గారికి, అదేవిధంగా చంద్రబాబు జగన్నాథం గారు, లూథర్ గారు, ఇట్లా టీచర్లు చాలామంది కూడా, లాయర్లు, టీచర్లు, డాక్టర్లు
కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొని ఇవాళ ఈ భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాట మహిమని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఉన్న యువకులందరూ కూడా మన యువకుల వంటి ఎట్లా ఉండాలంటే పంచతంత్ర సూత్రాలు పాటించాలి. నీతి, నిజాయితీ, పట్టుదల, ఓర్పు, చివరగా ధైర్యం. ధైర్యం ఉంటేనే మనం పోరాటం చేయగలం. ధైర్యం ఉంటేనే జీవన పోరాటం చేయగలం. మనం ఏదైనా సాధించవచ్చు. సాధించలేనిదంటూ ఏది ఉండదని చెప్పి నేను జీవితంలో నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు నేర్పింది నాకు ధైర్యం, పోరాటం. వీటితోనే మా కుటుంబాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రయాణం చేశారు. ఈ సమాజంలో ఒక రాజకీయ విలువలు అనేవి సమాజాన్ని ఎప్పుడు కూడా నడిపిస్తుంది. రాజకీయం నడిపిస్తుంది. అది ఏ రాజకీయం అంటే ఒక విలువైనటువంటి రాజకీయం ఉంటే ఆ విలువైనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. ఆ సమాజంలో ఉన్నటువంటి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒకదానికొకటి మేళవించుకొని ముడివేసుకుని ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. స్వతంత్రోద్యమ కాలంలో ఒక విలువైనటువంటి రాజకీయాన్ని ఈ దేశం అనుభవించింది. ఆ విలువైనటువంటి నీతివంతమైనటువంటి ఒక త్యాగమయమైనటువంటి రాజకీయంతో ఈ దేశానికి స్వతంత్రాన్ని మనం సంపాదించుకోగలిగాము. ఆనాడు త్యాగ పురుషులు అనేక మంది మన బ్యానర్ మీద రాశారు చాలామంది. ఆ త్యాగ పురుషుల యొక్క త్యాగాల ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు. నీతికి, నిజాయితీకి నిధి యొక్క అర్థం సంచయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కోడెల శివప్రసాద్ గారు కానీ, కాసు వెంకటకృష్ణారెడ్డి గారు కానీ, అనేక మంది మంత్రులు చేసిన, సామంతులు చేసిన మా కాంతారావు గారి దగ్గరికి, సంజయ్ గారి దగ్గరికి, వారి దగ్గరకు వచ్చి సలహా తీసుకుంటారు. మరి ఎక్కడే ఉన్నారు ఎదురుగా బురే గారు కాళ్ళు ఎడగొట్టిన, తలకా బయలుగొట్టిన ఈడ్చుకుంటూ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి అనేక మంది కార్యకర్తలు తీర్చిదిద్దినటువంటి ఎర్ర సైన్యం భగత్ సింగ్ వారసుడు బురా తాత. అలాంటి వారసుల స్ఫూర్తితో మరి ఇక్కడ అటు చిరలూరుపేటలో కానీ, నరసరావుపేటలో కానీ, వినకొండలో కానీ, మాచర్ల, అదేవిధంగా గురిజాల, పెదకొలపాడు, సత్యనపల్లి, పలనాడులో అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మన పార్టీ తరఫున అనేక మంది త్యాగాలు చేశారు. మాజీ కార్యకర్తగా మరి రాష్ట్ర నలుమూలలోని ఎన్నో ఇబ్బందులకు ఎదురుండి ఇక్కడికి వచ్చిన మరి మీ అందరికీ మా దేశభక్త ప్రజాతంత్రం తరఫున అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మా గురువు గారు చంద్రయ్య గారు, అదేవిధంగా ప్రతాప్ గారు, మరి ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మరి మన ఎమ్మెల్యే గారు, మరి మాజీ నక్సలైట్, అది మీ అందరికీ తెలియదు. మాజీ నక్సలైట్ ఆ కేసులో దాదాపు మూడు నెలలు మరి జైల్లో ఉండి వచ్చాడు. మరి ఆయన కూడా వచ్చిందనే మరి ఇక్కడ మన ఉన్న కార్యకర్తలు కానీ ఎన్ని ఇబ్బందులు అయినా కూడా ఇక్కడ పేద ప్రజల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు. నకిరికల్ మండలం గుండ్లపల్లి గ్రామంలో నకిరికల్ ఎస్ఐ సతీష్ అసాంఘిక కార్యక్రమాలపై గ్రామ మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. రాత్రి వేళల్లో జరిగే దొంగతనాలు, భార్యాభర్తల మధ్య జరిగే వివాదాలపై, మైనర్ బాలురకు 2 వీలర్ వాహనాలను నడపడంపై, హెల్మెట్ ధరించడం, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత, యువకులు మత్తు పదార్థాలకు బానిసవడంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మనం అది గమనించుకోకపోతే, ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించకపోతే వాళ్ళ జీవితాన్ని మనమే పాడు చేసినట్టు. అంటే లాస్ట్ టైం అక్టోబర్కి ఓకేనా దసరా సెలవులకు అని చెప్పేసి ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఒక అతను వస్తాడు ఈ ఊరు గొల్లపల్లి. ఒక ఇద్దరు కొట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళకి అసలు ఏదే రాదు. విశాఖపట్నంలోని ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జన్ జాతీయ గరిమా ఉత్సవ 2026 కార్యక్రమంలో ట్రైబల్ ఎమినెంట్ లీడర్స్ అవార్డుకు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మేడా పోతురాజు ఎంపికై అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తనను అవార్డుకు ఎంపిక చేయడంలో సహకరించిన రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు, పల్నాడు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నరసరావుపేట పట్టణంలోని పాలపాడు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ రమామేదిని సమేత సత్యనారాయణ స్వామివారి వ్రతం వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామివారి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నమః. ఓం దుర్గాదేవతాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. गणेश महाराज के, गणेश महाराज के, गणेश महाराज के, गणेश महाराज के. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేతముక్కల అగ్రహారానికి మహర్దశ బొల్లినేని కుటుంబ సభ్యులతో. కండ్లకుంట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.